అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష 0 మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మెయిన్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష, కోయిల్కొండ మండలంలో గురుకుల బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది అధ్యక్ష. స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ రన్ అవుతుంది. అది ఏంటంటే ఉన్న స్ట్రెంగ్త్ కన్నా ఆ స్ట్రెంగ్త్కి సరిపోవట్లేదు అధ్యక్ష ఆ బిల్డింగ్. అండ్ ఆల్సో అది ఎప్పుడో బిల్డింగ్ 1964లో కట్టిన బిల్డింగ్, ఆల్మోస్ట్ డిలాపిడేటెడ్ స్టేట్లో ఉంది అధ్యక్ష. ఇంకా నిన్న రాత్రి కూడా చూస్తే పాములు వచ్చే విధంగా ఉంది అధ్యక్ష ఆ బిల్డింగ్ కూడా. అండ్ అక్కడ నుంచి స్టూడెంట్స్ని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే విధంగా ఇక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రివర్యులని అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను అధ్యక్ష. దాంతోపాటు ఆల్రెడీ ఇంతకుముందు ధన్వాడ మండలానికి చెందిన డిగ్రీ కాలేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది అధ్యక్ష, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. అదేంటంటే షిఫ్ట్ బేసిస్ మీద నడిచింది అధ్యక్ష జూనియర్ కాలేజ్తో పాటు. దాన్ని ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు దానికి ఒక టెంపరీ సొల్యూషన్ ఇచ్చి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ డిగ్రీ కాలేజ్కి కూడా, ధన్వాడ డిగ్రీ కాలేజ్కి కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నట్టుంది అధ్యక్ష. దాన్ని కూడా శాంక్షన్ వెంటనే ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. దాంతోపాటు మర్కెల్ మండలం అధ్యక్ష, మర్కెల్ మండలంలో ఒక జూనియర్ కాలేజ్ లేదు అధ్యక్ష. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ జూనియర్ కాలేజ్ లేక. సో ఆ జూనియర్ కాలేజ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి, కొత్త అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రివర్యులని అదేవిధంగా సీఎం గారిని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. దాంతోపాటు నారాయణపేట్ టౌన్లో అధ్యక్ష 60 years బ్యాక్ గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ ఉండే అధ్యక్ష. అది అప్పుడులో చిన్న బిల్డింగ్, ఎందుకంటే కొంతమంది పిల్లలు ఉండేవారు కాబట్టి ఆ బిల్డింగ్ సరిపోయేది అధ్యక్ష. కానీ ఆ స్కూల్ ఇప్పుడు 3 డిఫరెంట్ బిల్డింగ్స్లో నడుస్తుంది అధ్యక్ష. దానికి కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అది కూడా త్వరలో శాంక్షన్ చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. దాంతోపాటు నారాయణపేటలో మైనారిటీస్ ఎక్కువ ఉంటారు అధ్యక్ష. టౌన్లో మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్ కూడా ఉంది, అది కూడా రెంటెడ్లో నడుస్తుంది. వాళ్ళకు కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ అలాట్ చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష. దీంతో పాటు నారాయణపేట్ జూనియర్ కాలేజ్ అధ్యక్ష, టౌన్లో ఉన్న జూనియర్ కాలేజ్ డిలాపిడేటెడ్ స్టేట్లో ఉంది అధ్యక్ష. దానికి కూడా త్వరలో ఒక కొత్త బిల్డింగ్ చూపించాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభ్యురాలు మాట్లాడిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష